కపుల్స్ థెరపీ అనేది ఎప్పుడు కూడా ఒకే రకమైన రిజల్ట్స్ ఇస్తుందా? చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటిదంటే ఏదైనా గొడవలు స్టార్ట్ కాగానే ఇద్దరు కపుల్స్ ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఎండ్ రిజల్ట్ ఆఫ్ దట్ థెరపీ ఏమవుతుంది? వాళ్ళు డైవర్స్కి వెళ్లకుండా మళ్ళీ తిరిగి ఎప్పటిలాగానే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు అని ఒక అభిప్రాయం ఉంటుంది. ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ గారు మ్యారేజ్ చేసుకున్న 25 years తర్వాత తన మ్యారేజ్ లోపల రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, ఒడిదుడుకులు వచ్చినాయి, మనస్పర్ధలు వచ్చినాయి. అతను ఒక మిస్టర్ ఒలింపియా గెలిచిన తర్వాత, వరల్డ్ ఫేమస్ బాడీ బిల్డర్ అయిన తర్వాత, అతిపెద్ద మూవీ స్టార్ అయిన తర్వాత, ఆ తర్వాత కాలిఫోర్నియా గవర్నర్ అయిన తర్వాత, ఇవన్నీ అచీవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు గడిచిన తర్వాత అతని మ్యారేజ్ లోపల లుకలుకలు స్టార్ట్ అయినాయి. దీనికి గల కారణం ఏంటిదంటే అతను తన ఇంట్లో పనిచేసే హౌస్ హెల్ప్ ఉంటుంది కదా, ఆవిడతోటి కొద్దిగా అక్రమ సంబంధం పెట్టుకోవడం, దాని కారణంగా వాళ్ళకు ఒక బాబు పుట్టడం. అతని పేరు జోసెఫ్. ఈ విషయం గురించి ఆర్నాల్డ్ గారి భార్యకు కాస్త అనుమానం ఉంది కానీ ఫుల్ క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఆ అబ్బాయి ఆర్నాల్డ్ వాళ్ళ కొడుకే అన్న ఒక గ్యారంటీ కానీ, నమ్మకం కానీ, ప్రూఫ్ కానీ ఆవిడ దగ్గర లేదు. సో వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, కపుల్స్ థెరపీకి వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 11 sessions అయిన తర్వాత ఒక ఫైన్ డే నాడు డ్యూరింగ్ ద థెరపీ ఆర్నాల్డ్ గారు ఒప్పుకున్నారు, నిజమే నేను మీ యొక్క హౌస్ హెల్ప్ తోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాను, ఆవిడ కొడుకు నా కొడుకే అని. సో దాని తర్వాత ఒక 6 నెలలకు వాళ్ళు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్నాక 10-12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంతకుముందు వరకు ఒకటే ఇంట్లో ఉండి కొట్టుకొని తిట్టుకొని బాధలు పడి రకరకాల మనశ్శాంతి కోల్పోయిన వ్యక్తులు సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిడకున్న 4 పిల్లలతో పాటు తన యొక్క అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ తోటి ఉన్న ఒక సన్ ఉన్నాడు కదా జోసెఫ్, వీళ్ళ 5గురితోటి అతను సఖ్యంగా ఉంటున్నాడు. డివోర్స్ తీసుకున్న భార్యతోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. రెండో ఒక ఇన్స్టాన్స్ చెప్తా. మనకు డాక్టర్ వివేక్ బింద్రా అని ఒక మోటివేషనల్ స్పీకర్ ఉంటాడు. హిందీ లోపల ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. 100 కోట్ల బిజినెస్ సామ్రాజ్యం ఉంటుంది. అతను కోరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డేనే ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది, తను నన్ను కొడుతుండు, తిడుతుండు, ఫిజికల్ అబ్యూజ్ చేస్తున్నాడు, రకరకాల అలిగేషన్స్ తోటి. అది చాలా పెద్ద టాపిక్ అయిపోయింది హిందీ న్యూస్ వరల్డ్ లోపల. ఒక 8 నెలల పాటు వీళ్ళు ఇట్లా కోర్టు చుట్టూ, సుప్రీం కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన తర్వాత వీళ్ళు కపుల్స్ థెరపీకి వెళ్ళిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఎంచక్కా కలిసిపోయి హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేయించుకుంటున్నారు. చూడండి, ఎండ్ గోల్ ఆఫ్ కపుల్స్ థెరపీ ఏంటిది? మ్యారేజ్ని సేవ్ చేయడం అని చాలామంది అంటారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటిదంటే హానెస్ట్గా ఇద్దరు వ్యక్తులు కూడా తమ ట్రూ సెల్ఫ్స్ తోటి బతకగలగడం. కొంతమంది ఎదుటి వాళ్ళు చేసిన తప్పులను భరిస్తారు, ఒప్పుకుంటారు, మర్చిపోతారు. కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోలేరు. అది వాళ్ళ యొక్క ఓన్ పర్సనల్ డిసిషన్. సో చాలామంది అడిగే డౌట్ ఏంటిదంటే కంపల్సరీ కపుల్స్ థెరపీ తీసుకుంటే మ్యారేజ్ సేవ్ అవుతుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్స్ కంపాటబిలిటీ అండ్ మెచ్యూరిటీ లెవెల్.